This conference will now be recorded. ఇఫ్ వరకు బాగానే ఉంది కదమ్మా. ఇఫ్ వరకు క్లారిటీ అవుతుంది. ఇఫ్ వరకు ఏం ప్రాబ్లం లేదు, రైట్? సరే. సో ఫస్ట్ ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఇచ్చాను అనుకోండి మీరు. సో ఈ ప్రోగ్రామ్ ఇవ్వగానే మీ మైండ్లోకి ఏమొస్తుంది? స్క్రీన్. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఒకవేళ నేను ఒక ప్రోగ్రామ్ అనేది డెవలప్ అయ్యే ప్రోగ్రామ్ అని ఇవ్వగానే మీకు మైండ్లో రావాల్సింది ఏంటంటే అనాలిసిస్. మైండ్లోకి రావాల్సింది ఏంటి? డైరెక్ట్గా ప్రోగ్రామ్ కోడింగ్ చేయడం అనేది కాదు ఇంపార్టెంట్, ప్రోగ్రామ్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ ఉంది, డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ గివింగ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్, గివింగ్ ద సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ విత్ ఇన్ ఏ range of numbers, sum of even numbers within a range of numbers. ఈ ఎంటరీ నెంబర్ ఇది చూడకండి, ఫస్ట్ ఇది వదిలేసేయండి. ఈ ప్రోగ్రామ్ చూడంగానే మనకి ఏమర్థం? సమ్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ విత్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ అన్నాడు అంటే అడిషన్, పాయింట్ నెంబర్ 1. ఈవెన్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ అంటే ద నంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఈ సమ్ అనగానే ప్లస్ ఎట్లా గుర్తొచ్చిందో, డివిజిబుల్ అనగానే మీకు డివైడ్ కానీ మాడ్యులస్ కానీ గుర్తు రావాలి. అర్థమైందా? సో అంటే ఇది సింపుల్ క్వశ్చన్. ఇది తర్వాత ఇట్లాంటివి లేకుండా కూడా క్వశ్చన్ వస్తుంది, అది కూడా అప్రోచ్ ఉంది. సమ్ అనగానే ప్లస్ ఎట్లా గుర్తొచ్చింది, ఈవెన్ నంబర్స్ అనగానే డివైడ్ బై 2, డివైడ్ బై 2 అంటే ఏంటి? పర్సెంటైల్ బై 2. రేంజ్ ఆఫ్ నంబర్స్ అనగానే రేంజ్ గుర్తు రావచ్చు, కానీ రేంజ్ని మనం లూప్లో పెట్టలేదు ఇంకా ప్రస్తుతానికి. సో ఆ రేంజ్ని లూప్లో పెట్టలేదు కాబట్టి మనకి వైల్ లూప్ గుర్తు రావాలి. లూప్ గుర్తు రావాలి ఫస్ట్, వైల్ లూప్ తర్వాత లూప్ గుర్తు రావాలి, రైట్? లూప్లో ఎన్ని రకాలు ఉన్నాయి? వైల్ లూప్ ఉంది, ఫర్ లూప్ ఉంది. సో ప్రస్తుతానికి మనం ఫర్ లూప్ వెళ్ళలేదు కాబట్టి పర్లేదు, వైల్ లూప్ ఉంది. ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటి? నంబర్స్ కావాలి ఫస్ట్. సమ్ సెకండరీ, ఈవెన్ నంబర్ సెకండరీ. నాకు ఫస్ట్ రేంజ్ కావాలి, రేంజ్ ఆఫ్ నంబర్స్ కావాలి. ఎస్, రేంజ్ ఆఫ్ నంబర్స్ కావాలి అనగానే నాకు ఆలోచన రావాల్సింది ఏంటి? ఇక్కడ ఆలోచన ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ రాయడం ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఏంటి? ఫస్ట్ హాఫ్ ఈజ్ నాకు ఆలోచనలు రావాలి, ఆలోచనలు పెంచాలి. ఆలోచనలు పెంచడం అంటే మీరు ఏం పెద్ద బ్రహ్మ విద్య చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా ప్రాక్టీస్ బాగా చేయాలంతే. ఎవరిని? బేసిక్స్ని. బేసిక్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్. మీ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆపరేటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పటివరకు ఇన్ని ప్రోగ్రామ్స్ చూసారు, ఆపరేటర్స్ తప్ప ఇంకేమన్నా ఎక్స్ట్రా చేసాం మనం? మన లాజిక్లో ఆపరేటర్స్ తప్ప ఇంక ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమైనా చేసామా? ఏముండవు. ఆపరేటర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, అందుకని ఆపరేటర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పాను మీకు. ప్లస్ మైనస్ అవి ఎట్లా మనకు అర్థమైపోతాయి. మాడ్యులస్ ఎట్లా చేయాలి, డివైడ్ ఎట్లా చేయాలి, రెండు రకాల డివిజన్ ఎట్లా చేయాలి. సో అవన్నీ ఏంటంటే కొంచెం థింకింగ్ మార్చాలి. ఏదో టాపిక్ వచ్చేసిందా అయిపోయిందా కాకుండా ఒక 4-5 తీసుకోవాలి, ఒక 4-5 ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ర్యాండమ్గా ఒక నంబర్స్ తీసుకోవాలి. ఏం లేదమ్మా, ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు అప్పుడు చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు కోకోకోలా యాడ్ వచ్చేది.
ఈట్ ఈట్ పెప్సీ పెప్సీ యాడ్, ఈట్ పెప్సీ డ్రింక్ పెప్సీ అని. ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు అంతే, ఈట్ ప్రోగ్రామింగ్, డ్రింక్ ప్రోగ్రామింగ్, థింక్ ప్రోగ్రామింగ్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఏది చూస్తున్నా దాంట్లో ఒక ప్రోగ్రామ్ వెతకండి, ఏది చూస్తున్నా సరే. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తారు, అక్కడ వాడు బిల్లింగ్ చేస్తుంటాడు, మీరు ప్రోడక్ట్స్ వేస్తుంటారు, ప్రోడక్ట్ వేస్తున్నారంటే ఏం పెరుగుతుంది? కౌంట్ పెరుగుతుంది. కౌంట్ పెరిగినప్పుడు ఏం ఆపరేటర్ వాడతాము? ఏ ప్లస్ ఈక్వల్ టు 1. అర్థమైందా? ఈట్ పెప్సీ డ్రింక్ పెప్సీ అంటే ఏంది? దాని గురించే ఆలోచించడం. నేను ఇక్కడ థింక్ కూడా అంటున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో మీరు ఏది చూసినా, ఇప్పుడు మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు కౌంట్ పెరిగింది, మీరు స్విగ్గీ చేస్తుంటారు, జొమాటో చేస్తుంటారు, సో ఏమవుతుంది? కౌంట్ పెరుగుతుంది. అక్కడ కూడా కౌంటే కదా పెరిగేది. తర్వాత ఏం చేస్తుంది? తర్వాత మీరు టోటల్ చేసినప్పుడు వాడు కొన్ని మైనస్ చేస్తుంటాడు, కొన్ని యాడ్ చేస్తుంటాడు, డివైడ్ చేస్తుంటాడు. అవన్నీ ఏంటి? అవన్నీ ప్రోగ్రామ్సే. ఇన్పుట్స్ ఏంటి? అరే దీంట్లో ఏం ఇన్పుట్స్ వస్తున్నాయి దీంట్లో. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అన్నమాట. ఒక్కొక్క బెస్ట్ క్రికెటర్ ఎప్పుడు అవుతాడు? బెస్ట్ క్రికెటర్ విల్ బికమ్ ఓన్లీ వెన్ ఈ థింక్స్ క్రికెట్. ఒక బెస్ట్ ప్రోగ్రామర్ ఎప్పుడు అవుతాడు? వెన్ ఈ థింక్స్ ప్రోగ్రామ్స్. అక్కడే ఉంది లాజిక్. అర్థమైందా? మీ థింకింగ్ అర్థమైంది ఎట్లా ఉండాలో? యూ షుడ్ థింక్ ఆల్వేస్ ఇన్ ప్రోగ్రామ్ ఓన్లీ. మీరు ఏది చూసినా ప్రోగ్రామ్. మీరు ఒక వాట్సాప్ మెసేజ్ చూస్తున్నారు, ఈ మెసేజ్ నాకు ఎట్లా వచ్చి ఉంటుంది? ఈ మెసేజ్ని టెక్స్ట్ కంపోజ్ చేసి పెట్టాడు, టెక్స్ట్ కంపోజ్ చేసి ఒక సర్వర్లో పెట్టాడు, సర్వర్ నుంచి మనకు మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటెడ్ కాల్ ఎట్లా వస్తుంది? సో ఈ థింకింగ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మనం జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం అంతే. దిస్ ఇస్ ఓన్లీ స్టార్టింగ్ ఫేజ్. అర్థమైందా? మీరు ఆ కంపెనీకి జాయిన్ అయిన తర్వాత ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఆటోమేషన్స్ అని అవన్నీ అప్పుడు నేర్చుకుంటారు, అది వేరే విషయం. ఎస్, దట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్, అది వేరే సంగతి. ఇక్కడ ప్రోగ్రామ్ డెవలప్మెంట్. అర్థమైందా? సరే, కమింగ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు ఏమన్నా నేను? డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ గివింగ్ ద సమ్ ఆఫ్ ఓన్లీ ఈవెన్ నంబర్స్ విత్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ నంబర్స్. సో ఫస్ట్ ఇన్పుట్ నాకు కావాల్సింది ఏంటి? రేంజ్ ఆఫ్ నంబర్స్. రేంజ్ ఆఫ్ నంబర్స్ అనగానే మనం ఫస్ట్ వైల్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడం. మన ఫస్ట్ వైల్ ప్రోగ్రామ్ ఏంటి? ప్రింటింగ్ 1 to 5. ప్రింటింగ్ 1 to 5. మరి ప్రింటింగ్ 1 to 5 అంటే, ఎట్లా ప్రింట్ చేశాను నేను? ఇనిషియలైజేషన్ చేశాను, కండిషన్ రాశాను, అప్డేట్ చేశాను. ఇనిషియలైజేషన్ ఎట్లా చేశాను? i ఈజ్ ఈక్వల్ టు 1 చేశాను. ఎస్ సార్, i ఈజ్ ఈక్వల్ టు 1 చేశాను. తర్వాత కండిషన్ ఎట్లా ఇచ్చాను? i 5 దాకా ట్రావెల్ చేయాలంట. i 5 దాకా ట్రావెల్ చేయడం అంటే ఏంటి? వైల్, ఇదైతే అర్థమైంది కదా స్టార్టింగ్ ప్రోగ్రామ్. వైల్ i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, i 5 వరకు ట్రావెల్ చేస్తుంది. i అప్డేట్ ఏమవుతుంది? ఒక్కొక్క అప్డేట్ అవుతుంది. i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. దీన్ని డిమార్ట్కి కనెక్ట్ చేయనా? సో మీరు డిమార్ట్కి వెళ్ళారు, డిమార్ట్కి వెళ్ళినప్పుడు యూ ఆర్ టోల్డ్ టు గెట్ ఓన్లీ 5 items. యూ పికప్ 1 item, యూ పికప్ సెకండ్ ఐటమ్, థర్డ్ ఐటమ్, ఫోర్త్ ఐటమ్, ఫిఫ్త్ ఐటమ్. ఏం చెక్ చేశారు? 5 items అయిపోయినాయి, స్టోరీ ఓవర్. అర్థమైందా? ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎస్, 5 kilometers రన్ చేయమన్నాను నేను. సో ఫస్ట్ కిలోమీటర్ అయిపోయింది, సెకండ్ కిలోమీటర్ అయిపోయింది, థర్డ్ కిలోమీటర్ అయిపోయింది, ఫోర్త్ కిలోమీటర్ అయిపోయింది, ఫిఫ్త్ అయిపోయింది. ఎస్, డన్. ఏం చేస్తున్నాను? 1, 5 పోలేదు ఇంకా, 5కి ఇంకా టైం ఉంది. ఓకే, 2కి ఇంకా టైం ఉంది, 3 ఇంకా టైం ఉంది, 4 ఇంకా టైం ఉంది, 5 ఇంకా టైం అయిపోయింది టైం. ఓకే, డన్, అయిపోయింది. వచ్చేసిందా? ఇప్పుడు నేను ఏమంటున్నాను? విత్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ నంబర్స్, నాట్ 1 to 5. I'm not going from 1 to 5. I want to give a starting range and give a ending range. స్టార్టింగ్ రేంజ్ ఏంటి ఇక్కడ? 1. ఈ ఎగ్జాంపుల్లో స్టార్టింగ్ రేంజ్ ఏంటి? 1. ఎండింగ్ రేంజ్ ఏంటి? 5. ఇప్పుడు నేను ఏమంటున్నాను? స్టార్టింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్ యూజర్ దగ్గర నుంచి తీసుకో అంటున్నాను. మరి యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలంటే నీ దగ్గర ఏముంది లాజిక్? ఇన్పుట్ ఉంది, అంతేనా? ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఏమంటాం? ఎంటర్ స్టార్ట్
ఎంటర్ స్టార్ట్ రేంజ్, ఎంటర్ స్టార్ట్ రేంజ్. ఎస్, ఓకే. ఇప్పుడు ఎవరు వచ్చేసారు చెప్పండి నాకు, ఎవరు వచ్చేసారు? స్టార్టింగ్ అంటే ఐ వచ్చేసింది, ఐ వచ్చేసింది. మీరు అనుకూలంగా ఉండాలంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ అనండి, తప్పేం లేదు. ఇనిషియల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్ అంటే 1తో స్టార్ట్ అవ్వాలన్నాడు కదా సార్, అందుకని. ఓకే, ఇప్పుడు ఎండింగ్ రేంజ్, ఎండింగ్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ int of input of enter end range, enter end range. ఇప్పుడు ఎండ్ రేంజ్ ఎవరు ఇక్కడ? 5 కదా. సో 5 ప్లస్లో ఏం పడాలి? ఈఆర్ పడాలి. సార్ ఐఎస్ఆర్ సేమే ఉన్నాయి కదా సార్, ఎందుకు వేస్ట్ కదా ఇది, ఇది వేస్ట్. సో ఏం చేయాలి నేను ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్ పెట్టేస్తాను. ఐ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ కూడా ఏం పెట్టచ్చు? ఎస్ఆర్ పెట్టచ్చు. ఇక్కడ కూడా ఏం పెట్టచ్చు? ఎస్ఆర్ పెట్టచ్చు. ఫస్ట్ టార్గెట్ లూప్ని రెడీ చేయడం. ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు ఏంటి? లూప్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ టార్గెట్ ఏంటి? లూప్ని రెడీ చేయడం. ఆల్వేస్ ద ఫస్ట్ టార్గెట్ ఈస్ మేకింగ్ ద లూప్ రెడీ. ఫస్ట్ టార్గెట్ ఈజ్ వాట్? మేకింగ్ ద లూప్ రెడీ. లూప్ని రెడీ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. ఎస్ ఆర్ నో? లూప్ రెడీ అయిందా? ఇప్పుడు లూప్ రెడీ అవ్వడం అంటే 3 థింగ్స్ వచ్చి రావాలి. ఏంటవి? ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేట్స్. వచ్చాయా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే. ఇప్పుడు ఒక వాల్యూ అప్డేట్ చేసుకో, ఒక వాల్యూని టెస్ట్ చేసుకోండి. సో ఎస్ఆర్లో పలానా వ్యక్తి 5 ఇచ్చాడు, ఈఆర్లో పలానా వ్యక్తి 15 ఇచ్చాడు. ఈఆర్లో పలానా వ్యక్తి ఏమిచ్చాడు? 15 ఇచ్చాడు. ఇప్పుడు ఏమవుతుంది? 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. 5 15 కన్నా తక్కువ. అవును. ఎస్, అవును అన్నప్పుడు లోపలికి వెళ్ళు. ఎస్ఆర్ ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఇప్పుడు ఎస్ఆర్లో ఏ వాల్యూ ఉంది, ఈఆర్లో ఏ వాల్యూ ఉంది, ఇవి పక్కన నోట్ చేసుకుంటాం. The main problem with for not understanding the program is you don't use pen and paper. ఇది చాలా మేజర్ ప్రాబ్లం ఇది స్టూడెంట్స్ దగ్గర. వాట్ దే డోంట్ యూస్? పెన్ అండ్ పేపర్. ఏమనుకుంటారంటే పెన్ అండ్ పేపర్ ఎందుకు, కంప్యూటర్, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. నేను ఈ ప్యాడ్ కొనుక్కున్నది కూడా అందుకే, బికాజ్ ఐ వాంట్ టు యూస్ పెన్ అండ్ పేపర్. నేను ఇక్కడ పెన్ అండ్ పేపర్ యూజ్ చేసి మీకు కనిపించదు కాబట్టి ఈ ప్యాడ్ కొనుక్కున్నాను. రైట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఆన్లైన్ క్లాస్ ఐఎమ్ యూజింగ్ దిస్. ఎందుకు అంటే ఆ పేపర్ వర్క్ ఇంపార్టెంట్. రాయండి 3 బుక్కులు 4 బుక్కులు పర్లేదు, ఎన్ని పేపర్ వేస్ట్ అయినా టెన్షనే లేదు. ఎందుకంటే పేపర్ ఇది రీసైకిల్. ఎస్ అన్నా? సో రీసైకిల్, అది అమ్మినా కానీ మనకు డబ్బులు వచ్చేస్తాయి. ఎస్, అర్థమైందా? సో దట్ మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఓన్లీ విత్ స్టూడెంట్స్, దే డోంట్ యూస్ పెన్ అండ్ పేపర్. చాలా చాలా ఇంపార్టెంట్. HTMLకి దానికి పెన్ పేపర్ లేకపోయినా పర్లేదు, కానీ ప్రోగ్రామింగ్కి పెన్ పేపర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కావాలంటే ఇంట్లో ఒక చిన్న బోర్డు కొనుక్కోండి, ఇంకా మీకు ఎంతూజియాజం రావాలంటే బోర్డు మీద చేయండి ప్రోగ్రామ్. ద మోర్ యూ ప్రాక్టీస్ ఆన్ పేపర్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఎందుకు సార్ పేపర్ ఎందుకు రాయమంటున్నారంటే ఎస్ఆర్ వాల్యూ ఎంత, ఈఆర్ వాల్యూ ఎంత, ఎస్ఆర్ ఫస్ట్ టైం పెరిగినప్పుడు ఎంత అవుతుంది, సెకండ్ టైం పెరిగినప్పుడు ఎంత అవుతుంది. ఎస్, ఆమె క్లియర్? ఎస్ ఆర్ నో? అర్థమైందా? సో అది వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎస్ఆర్ వాల్యూ ఎంత అంటే లూప్లోకి ఎంటర్ అయినప్పుడు ఎస్ఆర్ వాల్యూ దేంతో ఎంటర్ అవుతుంది? 5తో ఎంటర్ అవుతుంది. రైట్? ఆ లూప్లో ఆపరేషన్ అప్డేట్ జరిగినప్పుడు ఎస్ఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే నెక్స్ట్ వాల్యూ ఎంత? 6. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15. ట్రూ. అంటే మళ్ళీ లూప్లో ఎంటర్ అవ్వు. లూప్లోకి ఎప్పటి వరకు తిరుగుతూనే ఉండాలి? లూప్లో ఎప్పటివరకు తిరుగుతూనే ఉండాలి? ఆ స్టేట్మెంట్ ఫాల్స్ 15 అదంతా స్టాటిక్. ఆ కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత నేను తిరుగుతానే ఉండాలి. అంటే నువ్వేం డిసైడ్ చేయాలి? కండిషన్ ఎప్పుడో ఒకసారి ఫాల్స్ అవ్వాలి. ఆ ఫాల్స్ అవ్వడం నా లాస్ట్ లూప్ అవ్వాలి.
నా లాస్ట్ ఇటరేషన్ అవ్వాలి. ఇది ఆలోచించాలి. లూప్ని రెడీ చేయడం అంటే అది. లూప్ని రెడీ చేయడం అంటే ఏంటి? ఫస్ట్ ఏం ఉండాలి, లాస్ట్ ఏం ఉండాలి. ఫస్ట్ ఉండాల్సిన దాన్ని ఇనిషియలైజేషన్ అంటాం. లాస్ట్ పడాల్సిన దాన్ని ఏమంటాము? సో ద ఫాల్స్ కండిషన్ ఏమంటాము? దట్ ఇస్ ఎండ్ పాయింట్ అంటాం. ఏమంటాము? ఎండ్ పాయింట్. ఆ ఎండ్ పాయింట్ మన కండిషన్ రాసుకుంటాం. అర్థమైందమ్మా పాయింట్స్? ఎస్ ఆర్ నో? రైట్? ఓకే. ఇప్పుడు నాకు ఫస్ట్ వాల్యూ ఎస్ఆర్ ఉంది. ఇప్పుడు ఎస్ఆర్తో నువ్వు ఏమైనా చేసుకో. ఇప్పుడు సెకండ్ లాజిక్కి రండి. సెకండ్ లాజిక్ ఏంటి? ఈవెన్ నంబర్. ఎవరిని ఈవెన్ నంబర్ అని చెక్ చేయాలి నేను? చూడండి, లూప్ విల్ డూ హాఫ్ ద వర్క్. సగం పని లూప్ చేసేస్తుంది. లోపల ఆపరేషన్ చేయాలి మీరు. ఇప్పుడు ఏం ఆపరేషన్ చేయాలి? సమ్ ఆఫ్ ఓన్లీ ఈవెన్ నంబర్స్ అంటున్నాడు. అంటే ఎస్ఆర్ ఈవెనా ఆడా మనం కనుక్కోవాలి. ఆడవుడు అనలేదు ఇక్కడ, వాడు ఏమన్నాడు? ఈవెనా అన్నాడు. ఎస్ఆర్ ఈవెనా. ఎట్లా చెప్తావు ఎస్ఆర్ ఈవెన్ అని? అది 2తో డివైడ్ అవుతుందా? అది 2తో డివైడ్ అవుతుందా? అర్థమైందా? ప్రోగ్రామ్ అప్రోచ్ ఎంత ఇంపార్టెంట్ అర్థమైందా? అనలిటికల్ అప్రోచ్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ డూ ద రైట్ అనాలిసిస్, యూ విల్ నెవర్ సక్సీడ్ ఇన్ ప్రోగ్రామ్. అనాలిసిస్, పేపర్ వర్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేపర్ వర్క్ నేను ఈ రోజు వరకు పేపర్ మీద ఎక్కువ రాయడం చూడలేదు. అప్పుడప్పుడు రాస్తున్నాను నేను చెప్పినప్పుడు, కానీ నేను చూడలేదు. బెంచ్లు సపోర్ట్ చేయట్లేదు అంటే మనం మార్పిద్దాం బెంచ్లు కావాలంటే. ఎస్, అట్లేం లేదు కదా. సో యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ల్యాప్ అండ్ డూ ఇట్, నో ప్రాబ్లం. ఎస్, నాలాగా ప్యాడ్ కొనుక్కొని మనం అనట్లేదు, చెప్తున్నా. పేపర్ వర్క్ చేయండి, చాలా ఇంపార్టెంట్. పేపర్ వర్క్ ఏదైనా అలవాటు అయ్యే వరకే అమ్మా, ఏదైనా అలవాటు అయ్యే వరకే. ఇప్పుడు మనం బైక్ రైడింగ్ నేర్చుకున్నాం. బాయ్స్ గర్ల్స్ ఉంటాగింట నేను ఎక్కువ కామెంట్ చేయలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. మనం బైక్ రైడింగ్ నేర్చుకుంటాం, కార్ నేర్చుకుంటాం. సో ఇనీషియల్లీ వీ హ్యావ్ టు డూ ఆల్ ద బేసిక్స్ అండ్ ఎవ్రీథింగ్ రైట్. ఒక్కసారి వచ్చేసింది అనుకోండి, నడిపించేస్తాం ఈజీగా. ఎంత అబ్స్టాకిల్స్ ఉన్నా ఏమున్నా నడిపించేస్తాం. ఎంత ట్రాఫిక్ ఉన్నా నడిపిస్తాం, ఎంత ఉన్నా నడిపిస్తాం. అప్పటి వరకు ఆగుతుంటుంది బండి, ఆగుతుంది, డెఫినెట్గా ఆగుతుంది. కానీ మెల్లిమెల్లిగా వీ విల్ బికమ్ పర్ఫెక్ట్. నో. సో ఆ పర్ఫెక్షన్ రావడానికి మనం ఈ పేపర్ వర్క్ చేయాలి. ఎస్ ఆర్ నో? అర్థమైన పాయింట్? ఓకే. సో ఇప్పుడు ఎవరు ఈవెన్ ఆడా అని చెప్పాలి నేను? ఎస్ఆర్ ఈవెన్ ఆడా అని చెప్పాలి. మరి ఎస్ఆర్ పైన కదా నేను ఆపరేషన్ చేయాల్సింది. మరి కాదా, అవునా, ఇవి చెప్పాలంటే నా దగ్గర ఏ లాజిక్ ఉంది? ఇఫ్ లాజిక్ ఉంది. అది నేను నేర్చుకున్న ఇఫ్ లాజిక్. ఇఫ్ లాజిక్లో మళ్ళీ 4 రకాలు. ఇవన్నీ మీ బ్రెయిన్లో తిరగాలన్నమాట, ఇట్లా నాట్యం చేయాలి చెప్పాలంటే. సో ఎంత అవి నాట్యం చేయగలిగితే అంత మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. ఎస్. సో ఎట్లా 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 తయారవ్వాలంటే, ఇప్పుడు మనకి మీకు వేరే జాబ్స్ అవి ఏం లేవు కదా, ఇదే కదా. వీళ్ళిద్దరు వదిలేసేయండి, వీళ్ళకి ఫుల్ టైం జాబ్ ఉంది వేరే సంగతి, అది వదిలేసేయండి. సో మీకైతే ఏం లేదు కదా. సో యూ కెన్ హార్డ్లీ డూ ఎనీథింగ్ అదర్ దెన్ దిస్, అంతేనా? అఫ్కోర్స్ వీకెండ్స్ అవి వదిలేయండి, ఎంజాయ్ చేయండి, కాదనట్లేదు. బట్ చేసేటప్పుడు మాత్రం ఫుల్ కాన్సన్ట్రేషన్. మొబైల్ అన్ని పక్కన పెట్టేసి, ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అవసరం లేదు చేసేటప్పుడు. తర్వాత యూ ఎంటర్టైన్ అండ్ యూ మేక్ యువర్ ఫ్రెండ్స్ ఎంటర్టైన్, నో ప్రాబ్లం. కానీ చదివేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా చదవాలి. దిస్ ఇస్ మై సజెషన్. ఐ కెనాట్ కమాండ్ యూ గైస్, సజెషన్ అనమాట. ఓకే, సరే. ఎస్ఆర్ వచ్చింది. ఎస్ఆర్తో ఏం చేయాలి నేను ఇప్పుడు? ఎస్ఆర్ ఈవెనా కాదా అని చెప్పాలి. మరి ఎస్ఆర్ ఈవెనా కాదా అంటే నా దగ్గర ఏం లాజిక్ ఉందన్నా నేను? ఇఫ్ లాజిక్ ఉందన్నా. సో ఏం రాస్తాను ఇప్పుడు? లూప్ పక్కన పెట్టేసేయండి, ఇంకా లూప్ రెడీ అయిపోయింది. లూప్ని టెస్ట్ చేసుకున్నారు, లూప్ రెడీ అయిపోయింది, లూప్ పర్ఫెక్ట్ అయిపోయింది. టైం తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఏం రన్నింగ్ రేస్ అవ్వట్లేదు కదా, రన్నింగ్ రేస్ ఏం అవ్వట్లేదు ఇక్కడ. ఇఫ్ ఎస్ఆర్. ఓకే, ఎస్ఆర్ ఆపరేటర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పాను? ఇప్పుడు మీరు డివిజిబుల్ అనగానే డివైడ్ వాడతారు. డివైడ్కి ఏం రిజల్ట్ వస్తుంది? కోషెంట్ వస్తుంది. కానీ ఇక్కడ కోషెంట్తో పని లేదు, నాకు ఇక్కడ రిమైండర్తో పని. ఎందుకంటే డివిజిబిలిటీ రిమైండర్తో చేస్తాం. సో రిమైండర్ 0 అవుతుందా లేదా? ఎప్పుడు? 2తో డివైడ్ చేస్తే. ఎస్, ఫస్ట్ తీసుకోండి 5 0 అవుతుందా? అవ్వదు. మళ్ళీ పేపర్ వర్క్ ఇంపార్టెంట్. 0 అవుతుందా లేదా? అవ్వదు కాబట్టి దాంతో పని లేదు మనకి, వదిలేసేయండి.
ఎస్, ఎందుకంటే వాడు ఈవెన్ అన్నాడు, ఆడ్తో వాడికి ఏం పని లేదు. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఏంటి, లూప్ మీరు రాసి పెట్టేసుకోండి పక్కన. ఓకే, ఫస్ట్ 5, 5 అవుట్ ఆఫ్ ద వే. నెక్స్ట్ 6, 6 mod 2 ఈక్వల్ టు 0. అవును, సో వీల్ కన్సిడర్ 6, 6కి టిక్ మార్క్ పెట్టుకోండి. 6, 6తో ఇప్పుడు నేను ఏం చేయాలి, 6ని సమ్ చేయాలి. 6ని ఏం చేయాలి, సమ్ చేయాలి. ఇప్పుడు సమ్ చేయాలి అంటే నేను మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్పాను, ఏంటి, విరాట్ కోహ్లీ టెక్నిక్. సో విరాట్ కోహ్లీ 3 వన్డేస్ ఆడాడు. సో 3 వన్డేస్లో ఫస్ట్ వన్డేలో హీ స్కోర్డ్ సమ్ రన్స్. సో వాడు టోటల్ సిరీస్ స్కోర్ ఎంత ఆఫ్టర్ ఫస్ట్ వన్డే, ఫస్ట్ మ్యాచ్లో ఎంత కొట్టాడో అంత. ఎందుకు సార్ అంటే అంతకుముందు ఏం స్కోర్ 0 కదా, 0 నుంచి స్టార్ట్ అయ్యాడు. నువ్వు డిమార్ట్కి వెళ్ళే ముందు నీ స్కోర్ 0, నీ బాస్కెట్లో 0. డిమార్ట్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఫస్ట్ ఐటమ్ వేసిన తర్వాత నీ స్కోర్ ఎంత అయింది, 1 అయింది. అంటే దేనికి యాడ్ చేస్తున్నావు, 0కి యాడ్ చేస్తున్నావు. మరి ఈ సమ్ అంతా మనం ఒక దగ్గర వేయాలి కదా, ఈ సమ్ అంతా ఒక దగ్గర వేయాలి కదా మనం. సమ్ అంతా ఒక దగ్గర వేయాలంటే ఏం చేస్తాం, ఇంకొక వేరియబుల్ని తీసుకుంటాం. ఆ వేరియబుల్కి ఏం వేస్తాం, 0 వేస్తాం. ఇదే ప్లేస్లో ప్రోడక్ట్ చేయాలంటే 1 వేస్తాం. ఎందుకు సార్ 0 తీసుకోవచ్చు కదా, అక్కడ కూడా 0 ఇంటూ 1 ఏమవుతుంది, 0 అవుతుంది. 0తో మీరు ఏ ప్రోడక్ట్ చేసినా 0 అయిపోతుంది. మ్యాథ్స్లో అడిటివ్ ఇన్వర్స్, మ్యాథమెటికల్ ఇన్వర్స్, ఐ మీన్ మల్టిపుల్ ఇన్వర్స్ అనే టాపిక్స్ ఉన్నాయి కదా, అట్లా టైప్. అఫ్ కోర్స్ అంత అవసరం లేదు, అర్థమైందా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, 6ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్ అని ఎందుకు అంటున్నారు సార్, ఎస్లోకి నేను ఎవరు స్టోర్ చేయాలి, ఈ 6ని స్టోర్ చేయాలి. మరి 6ని నేను 0తో యాడ్ చేస్తాను. ఎందుకు సార్ 0తో యాడ్ చేయాల్సిన పని ఏముంది, ఎస్ అని డైరెక్ట్ చేసేయచ్చు కదా. ఇది నేను రిపీట్ చేస్తాను కదా, సమ్ని యాడ్ చేస్తూ వెళ్తాను, సమ్ని యాడ్ చేస్తూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ డిమార్ట్ కొద్దాం. ఫస్ట్ ఐటమ్ వేసాను, ఫస్ట్ ఐటమ్ ఈజ్ 25 రూపీస్. ఫస్ట్ ఐటమ్ ఈజ్ హౌ మచ్, 25 రూపీస్. సెకండ్ ఐటమ్ మళ్ళీ ఒక 25 రూపీస్. ఇప్పుడు టోటల్ ప్రైస్ ఎంత అయింది, నేను ఫస్ట్ దేనితో యాడ్ చేశాను, 0తో యాడ్ చేశాను. సో ఆ 0 ఎంత అయింది, నాది టోటల్ ప్రైస్ అయింది. టోటల్ ప్రైస్ అనేది ఒక వేరియబుల్ పెట్టుకున్నాను పక్కన. నేను డిమార్ట్కి వెళ్ళక ముందు నా టోటల్ ప్రైస్ ఎంత, 0. ఇప్పుడు నేను దేనికి యాడ్ చేయాలి, నా టోటల్ ప్రైస్ని నా దగ్గర ఉన్న టోటల్ ప్రైస్కి యాడ్ చేయాలి. అంతేనా లాజిక్, ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్, ఎస్ ఆర్ నో. ఇది కూడా అంతే అనమాట. అందుకని అక్కడ ఏం స్టేట్మెంట్ రాసాం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఎస్ఆర్. ఎస్, ఎస్ఆర్ ఎందుకు రాశారు సార్, బికాజ్ ఎస్ఆర్ మీదనే కదా మనం ఆపరేషన్ చేసింది. ఎస్ ఆర్ నో, ఈజ్ దిస్ క్లియర్. ఓకే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఆర్. మళ్ళీ ఎల్లు 7 తీసుకో, 7 క్వాలిఫై అవుతుందా, అవ్వదు, వదిలేస్తాం. 8 క్వాలిఫై, 8, 9 డిస్క్వాలిఫైడ్, వదిలే. సో అట్లా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు ఒక 2-3 చేస్తే ఇంకా మిగతా చేయాల్సిన పని కూడా లేదు, క్లారిటీ వచ్చేస్తుంది మీకు. క్లియర్ ఆర్ నాట్, అయిపోయిందా ప్రోగ్రామ్. ఎస్ సార్, హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది చిన్న ప్రోగ్రామ్. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్, మన ఆలోచన. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి టైం పట్టింది, కానీ మీరు రన్ చేస్తే ప్రోగ్రామ్ మైండ్లో రన్ అవుతా ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఏది ఇంపార్టెంట్ మీకు, 3 థింగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ అనాలిసిస్, సెకండ్ థింగ్ పేపర్ వర్క్, థర్డ్ థింగ్ టెస్టింగ్. టెస్ట్ చేయాలి మీరు. నేను 5 to 15 కాదు, ఇంకొకటి రేంజ్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఎస్యూమ్ చేసుకోకండి. వాడు ఇస్తాడు ఒక ఇన్పుట్, అదే ఇన్పుట్తో చేయకండి. అదే ఇన్పుట్తో చేస్తే ఏమవుతుందంటే, ఆ ఇన్పుట్కి కరెక్ట్ రిజల్ట్ రావచ్చు, వేరే ఇన్పుట్కి రాంగ్ రిజల్ట్ రావచ్చు. అంతేనా, ఎస్ ఆర్ నో. అదే ఇన్పుట్కి కరెక్ట్ రిజల్ట్ రావచ్చు, వేరే ఇన్పుట్కి రాంగ్ రిజల్ట్ వస్తుంది. ఎస్, ఈజ్ దిస్ క్లియర్. సో ఈ 3 థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ అనాలిసిస్, సెకండ్ థింగ్ పేపర్ వర్క్, థర్డ్ థింగ్ టెస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఒక 2-3 ఇన్పుట్లు. అదే ప్రోగ్రామ్ వేరే అతనికి, సరే 2 ఇన్పుట్స్ తీరా, మీరు ఫ్రెండ్సే కదా ఎట్లయినా, అరే 2 ఇన్పుట్స్ తీరా, ఇస్తావు, ఇది కరెక్ట్ అవుతుందా లేదా, మళ్ళీ పేపర్ వర్క్. ఆఫ్ కోర్స్, ఈజ్ దిస్ క్రిస్టల్ క్లియర్, ఎస్ ఆర్ నో. ఓకే, సో రైట్, ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఇట్లాంటిది.
సో విరాట్ కోహ్లీ అంటున్నాం కాబట్టి డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫైండింగ్ ద sum of scores of Virat Kohli in a 3-match series. In a 3-match series. ఇంతకుముందు ఇచ్చింది స్ట్రైట్, ఇదేంటంటే ఈ డిడ్ నాట్ గివ్ యూ ఎ స్ట్రైట్ వన్, మరీ అంత క్రాస్ కూడా లేదు. సో ఇట్స్ నాట్ ఎ సింపుల్ స్ట్రైట్ వన్. ఇక్కడ వాడు మ్యాచ్ అని 3-match సిరీస్ అని క్వశ్చన్ మే బి ట్విస్టెడ్, బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, లూప్. మీకు లూపే కదా ప్రాబ్లం, ఇఫ్ ప్రాబ్లం లేదు. సో లూప్, ఫస్ట్ లూప్ తయారు చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లూప్ ఏంటి, లూప్ ఏంటి చెప్పండి. ఇక్కడ విరాట్ కోహ్లీ ఈస్ ప్లేయింగ్ హౌ మెనీ మ్యాచెస్, 3 మ్యాచెస్. ఫైండింగ్ ద సమ్ ఆఫ్ స్కోర్స్ ఆఫ్ విరాట్ కోహ్లీ ఇన్ 3 మ్యాచెస్. అంటే ఇప్పుడు ఎంటర్ ఫస్ట్ మ్యాచ్ స్కోర్, ఎంటర్ సెకండ్ మ్యాచ్ స్కోర్, ఎంటర్ థర్డ్ మ్యాచ్ స్కోర్. అంటే 3 స్కోర్లు మీరు తీసుకోవాలి, 3 స్కోర్లు తీసుకోవాలి. అంటే నీ లూప్ ఎన్నిసార్లు తిరగాలి, 3 టైమ్స్ తిరగాలి. మరి నీ లూప్ 3 టైమ్స్ తిరగాలని నువ్వు రాయాల్సిన లాజిక్ ఏంటి, ఇక్కడ 3-match సిరీస్ అని డైరెక్ట్గా ఇచ్చాడు. సో యూ కెన్ రైట్ ఏ లాజిక్ ఫర్ 3. 3కి ఏం రాస్తారు లాజిక్ చెప్పండి, 3కి ఏం రాస్తారు, 3 లూప్ ఇంపార్టెంట్ ఫస్ట్ చెప్పాను కదా. ఓకే, లూప్ 3 టైమ్స్ తిరగాలి, 3 మ్యాచెస్ కదా, 3 టైమ్స్ తిరగాలి. చెప్పండి లూప్ ఏం రాస్తారు 3కి, I equal to 1, very good, while that's it, I less than or equal to 3, right, I plus plus, I is equal to I plus 1, రైట్. ఏమొచ్చేసింది నాకు ఇప్పుడు, లూప్ వచ్చేసింది. నేనేమన్నాను, ఎంటర్ ఫస్ట్ మ్యాచ్ స్కోర్, ఎంటర్ సెకండ్ మ్యాచ్ స్కోర్, ఎంటర్ థర్డ్ మ్యాచ్ స్కోర్. అంటే 3 సార్లు స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాడు. 3 సార్లు స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాడు అంటే ఏంటి, నీ లూప్ 3 సార్లు తిరిగినప్పుడు, నువ్వేం చేస్తావు, ఫస్ట్ మ్యాచ్ n1, ఓకే n1, m1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, లేకపోతే m ఈజ్ ఈక్వల్ టు, మ్యాచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం, int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ స్కోర్, సార్ ఇప్పటిదాకా ఎంటర్ బయట రాశారు కదా, ఇంతకు ముందు వరకు ఏంటి, బయట నుంచి ఇన్పుట్ తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఏంటి, లూప్లో నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి లోపల రాసుకున్నాం. అర్థమైందా. సో ఎంటర్ మ్యాచ్ 1 స్కోర్. సో మ్యాచ్ 1 స్కోర్ ఎంటర్ చేయగానే ఎందులోకి వెళ్ళిపోతుంది, అది ఎంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీకు ఐ అనేది దేనికి వాడుతున్నావు, నువ్వు తిప్పడానికి మాత్రమే వాడుతున్నావు. ఐ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ క్యాల్కులేషన్, ఐ ఈజ్ యూజ్డ్ ఫర్ లూప్ మాత్రమే. రూల్ ఏం లేదు, ఐఏ నేను యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. అర్థమైందమ్మా. సో ఎంలోకి ఇప్పుడు ఏం వెళ్ళిపోయింది, స్కోర్ వెళ్ళిపోయింది. ఫస్ట్ మ్యాచ్ కాకముందు వాడు స్కోర్ ఎంత, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ మ్యాచ్ అయింది అంటే లూప్లోకి ఫస్ట్ టైం ఎంటర్ అయ్యావు. ఫస్ట్ ప్రోగ్రామ్కి సెకండ్ ప్రోగ్రామ్కి ఈజీ అయిపోతుంది మీకు అర్థం చేసుకుంటే. ఏది ఈజీ అయిపోతుంది, లూప్ ఈజీ అయిపోతుంది. లూప్ చూడండి, ఫస్ట్ టైం చెప్పడానికి సెకండ్ టైం చెప్పడానికి చాలా టైం గ్యాప్ వచ్చేస్తుంది. అట్లానే ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. ఉట్టిగానే అనలే ఆ ఈక్వేషన్, ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ అండ్ ఉమెన్ పర్ఫెక్ట్. ఓకే, ఓన్లీ మ్యాన్ అంటే మళ్ళీ బాగోదు, మ్యాన్, ఉమెన్, గర్ల్, బాయ్ పర్ఫెక్ట్. ఎస్, ఓకే. m is equal to int of input of enter score. Yes, okay. Next, ఇప్పుడు ఏమందాం, s is equal to s plus,
సార్ ఐ ఎందుకు కొట్టట్లేదు సార్? ఐ కాదు నాకు కావాల్సింది, మ్యాథ్స్ స్కోర్ నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఏంటి? మ్యాథ్స్ స్కోర్. ఈజ్ ఇస్ క్లియర్? అర్థమైందా? సో ఫస్ట్ లూప్ రాసాం, తర్వాత సమ్ కాబట్టి స్కోర్ తీసుకున్నాం, ఎస్ ప్లస్ ఎం అన్నాం. ఎస్, ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఇప్పుడు వాట్ స్కోర్ ఎంత అవుతుంది? టోటల్ స్కోర్ ఎంత అవుతుంది? ఎస్ ఉంటుంది. ఎం మ్యాథ్స్ స్కోర్, ఎస్ టోటల్ స్కోర్. ఇప్పుడు నీకు రిజల్ట్ ప్రింట్ అవ్వాల్సింది ఎవరు? ఎస్. ఇప్పుడు వాడు యావరేజ్ ఎంత అని అడిగాను, డివైడెడ్ బై 3 అయిపోయింది. ఎస్ డివైడెడ్ బై 3. క్లియర్? అర్థమైందమ్మా లాజిక్? ఎస్ ఆర్ నో? పక్కా. ఇది ఒక ప్యాటర్న్. సరే, డెవలప్ ఏ ప్రోగ్రామ్ ఫర్ printing each digit of a number. Develop a program for printing each digit of a number. Yes, okay. Each digit ఏమర్థమైంది? ఇప్పుడు చూడండి, క్వశ్చన్ క్లారిటీ తగ్గింది. క్లారిటీ తగ్గిందంటే 3 times అని, రేంజ్ ఆఫ్ నంబర్స్ అని అది ఇవ్వలేదు వాడు. వాడు ఏమంటాడు? ప్రింటింగ్ ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్. ఎస్, అన్ని సినిమాలు ఒకటేలా ఉండవు కదా, కొన్ని ఆర్ట్ సినిమాలు ఉంటాయి, ఎస్, కొన్ని కమర్షియల్ సినిమాలు ఉంటాయి. కమర్షియల్ సినిమా అంటే ప్రతిదీ పూసగుచ్చేటట్టు ఉంటుంది. ఆర్ట్ సినిమా అనుకో, మనం చూసి ఫుల్ మైండ్ పెట్టి ఆలోచిస్తేనే దేనికి అవార్డులు వస్తాయి? కమర్షియల్ సినిమాలకి ఎక్కువ అవార్డులు వస్తాయా, ఆర్ట్ సినిమాలకి ఎక్కువ అవార్డులు వస్తాయా? బికాస్ దట్ విల్ హ్యావ్ ఎన్ అబ్స్ట్రాక్ట్ మీనింగ్. ఎస్, ప్రోగ్రామ్స్లో కూడా అంతే. సో ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎస్, సో తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు పని ఎక్కువ ఉంటుంది, అంతే చెప్పేది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఏం అర్థం చేసుకుంటారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ ఏంటి? ఎంటర్ నంబర్ అనేది నీ ప్రోగ్రామ్, నేను అనేది పేపర్. ఇన్పుట్ ఏంటి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఒక నంబర్. అది పైథాన్ ఎట్లా రాస్తామంటే ఎంటర్ నంబర్ అంటాం, అది వేరే విషయం. ఎస్, ఇప్పుడు ఏమంటున్నాను? ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? నా పేపర్ వర్క్. ఇప్పుడు దిస్ మై పేపర్ వర్క్ 4, 7, 8. ఇప్పుడు నేను పేపర్ వర్క్ చేస్తున్నా. నా ఇన్పుట్ ఏంటి? 4, 7, 8. వాడు ఏం అడుగుతున్నాడు? ప్రింట్ ఈచ్ డిజిట్ అంటున్నాడు, అంటే 4, 7, 8. వాడు రివర్స్ ఆర్డర్లోనే ప్రింట్ చేయి, ఈ ఆర్డర్లోనే ప్రింట్ చేయని వాడు ఏం చెప్పలేదు. కాబట్టి ఐ కెన్ ప్రింట్ లైక్ దిస్ ఆల్సో. నా ఇష్టం, నా ఫ్లెక్సిబిలిటీని బట్టి నేను ప్రింట్ చేసుకుంటాను, నా లాజిక్ని బట్టి నేను ప్రింట్ చేసుకుంటాను. వాడు ఇదే ఆర్డర్లో అన్నాడంటే అప్పుడు ప్రోగ్రామ్ మళ్ళీ మారుతుంది. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? ఓకే. ఇప్పుడు సో ఫస్ట్ దీనికి వెళ్దాం, ఈ ఆర్డర్లో ప్రింట్ చేద్దాం అనుకుందాం. ఇప్పుడు 478 అంటే ఏం చేస్తున్నాను నేను? 8ని బయటకు తీస్తున్నాను, 7ని బయటకు తీస్తున్నాను, 4ని విడివిడిగా బయటకు తీస్తున్నాను. మీరు ఒక లాజిక్ గుర్తుంటే మీకు చెప్పాను, లాస్ట్ డిజిట్ ఆఫ్ ఎ నంబర్ రావడానికి మనం ఒక చిన్న లాజిక్ రాయొచ్చు. ఏంటది? ఏం లాజిక్ రాయొచ్చు? మాడ్యులస్ ఆఫ్ 10. సరే సరే, ఫస్ట్ లూప్ అన్నారు కదా, లూప్ రెడీ చేద్దాం. ఓకే, లూప్ రెడీ చేద్దాం. లూప్ రెడీ చేయడం అంటే ఇప్పుడు ఏంటి? ఇది ఎన్నిసార్లు తిరగాలి లూప్? 3 times తిరగాలి. ఎందుకు సార్ 3 times తిరగాలి? బికాస్ 3 digits ఉన్నాయి కాబట్టి. అట్లా అని చెప్పి నేను i<3 తీసుకోవడానికి లేదు. ఎందుకు? i=1, i<3 తీసుకోవడానికి లేదు. ఎందుకంటే నాకు కావాల్సిన, నా ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఈస్ టు టేక్ ద డిజిట్స్. ఆ డిజిట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం నా మెయిన్ ఇంటెన్షన్. ఓకే, అయితే నా లాజిక్ ఏంటి? మీకు తెలిసిన లాజిక్ ఏంటి? మాడ్యులస్ 10 చేస్తే గనక నాకు 8 వస్తుంది.
ఎవరిని మాడ్యులస్ 8 చేస్తే 10 వస్తుంది? 478ని. ఓకే. తర్వాత 7 రావాలి. 7 చేయాలంటే ఏం చేయాలి? 47 mod 10 చేయాలి. ఇది జనరల్ అండర్స్టాండింగ్, ప్రోగ్రామ్ అండర్స్టాండింగ్ కాదు. అప్పుడు 7 వస్తుంది. 4 mod 10 చేస్తే కనుక 4 వస్తుంది. ఎస్, ఓకే. నా చేతిలో ఏముంది? 478 ఉంది. 478 mod 10 చేస్తే 8 వస్తుంది. ఓకే, అది తెలిసిందే. 47 mod 10 చేస్తే 7 వస్తుంది. అది తెలిసిందే. 4 mod 10 చేస్తే 4 వస్తుంది. అది తెలిసిందే. ఎస్, మరి లూప్ ఎలా డిసైడ్ అయింది సార్? ఇది లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడ పోయింది, ఇక్కడ పోయింది. లూప్ ఇక్కడికి ఆగిపోవాలి. లూప్ ఇక్కడికి ఆగిపోవాలి. లూప్ ఇక్కడ ఆగిపోవాలి అంటే ఫస్ట్ n వాల్యూ 478 నుండి n వాల్యూ 47 తీసుకురావాలి. తర్వాత n వాల్యూ 4కి తీసుకురావాలి. తర్వాత n వాల్యూ ఆటోమేటిక్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు 0 అవుతుంది సార్? 4. ఇప్పుడు 478 నుంచి 47 రావాలి అంటే 478 - 8 చేయడం కాదు. ఇక్కడ ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు ఆపరేటర్ అవసరం అయ్యేది 478 డివైడెడ్ బై 10 అవసరం పడుతుంది. ఎస్, 478 డివైడెడ్ బై 10 అవసరం పడుతుంది. 478 డివైడెడ్ బై 10 అంటే ఎట్లా సార్? 10 4 40, 10 7 70, 8 అంటే 447.8. సో 478 47.8 అవుతుంది. మరి ఈ 8ని తీసేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటది? డన్. రైట్. ఎన్ని చేంజ్ చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? ఈ డివైడ్ దగ్గర ఉంది. అంటే ఇది ఆటోమేటిక్ ఏమైపోతుంది? ఇది దిస్ బికమ్స్ ద అప్డేట్. హూ అప్డేట్? n update. Then who is initialization? n is equal to 478 is the initialization. Yes. ఇప్పుడు ఇది ఎక్కడ వరకు పోతుంది? 4 తర్వాత ఇంక దాని పని ఏంటి? 4ని కనుక సార్ 10తో డివైడ్ చేశాడు అంటే అదెంత వస్తుంది నాకు ఆన్సర్? 0.4 వస్తుంది. అంటే ఫైనల్గా 0 వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు తిప్పు. అంటే ఏమన్నా కండిషన్ ఏంటి? n నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, n నాట్ ఈక్వల్స్ టు 0. కొంతమంది n గ్రేటర్ దాన్ 0 అని రాస్తారు. అది కూడా రాయొచ్చు. నా లాజిక్ ప్రకారం ఏంటి? n 0 అయ్యేంత వరకు. 478 నాట్ ఈక్వల్ టు 0, కరెక్ట్. 47 నాట్ ఈక్వల్ టు 0, కరెక్ట్. 4 నాట్ ఈక్వల్ టు 0, కరెక్ట్. 0 నాట్ ఈక్వల్ టు 0, ఫాల్స్. కాబట్టి బయటకు వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఇక్కడ లూప్ రెడీ చేసినాం మనం. వాట్ వి క్రియేటెడ్? వి క్రియేటెడ్ ద లూప్. ఎట్లా లూప్ తయారు చేసినాము? 478లో 478. సో మళ్ళీ సేమ్ 478 లాస్ట్ డిజిట్ రావాలంటే సార్ నాకు చెప్పింది ఏంటి అంటే పర్సెంటైల్ 10 చేస్తే వస్తుంది అన్నాడు. నెక్స్ట్ టైం 47ని పర్సెంటైల్ చేస్తే 7 వస్తుంది. నెక్స్ట్ టైం 4ని పర్సెంటైల్ 10 చేస్తే 4 వస్తుంది. కానీ ఇక్కడ 478 47 ఎప్పుడు అవుతుంది? డివైడ్ చేస్తే అవుతుంది. డివైడ్ చేస్తే అవుతుంది. అంటే n వాల్యూ ఎంత స్టార్టింగ్? 478. నెక్స్ట్ టైం n వాల్యూ ఎంత అవ్వాలి? 47. నెక్స్ట్ టైం n వాల్యూ ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. అర్థమైంది లాజిక్? క్లియర్ ఆర్ నాట్? సో అట్లా 0 అయ్యేంత వరకు వెళ్తూ ఉంటుంది అనమాట. 0 అయింది అంటే క్లోజ్, చాప్టర్ క్లోజ్. అర్థమైందా? సో ఇక్కడ అప్డేషన్ గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్ సింబల్ కాదు. ఇక్కడ ఇనిషియలైజేషన్ ఎవరు? n వాల్యూఏ. అప్డేట్ ఎవరు? n వాల్యూఏ. కండిషన్ ఎవరు? n వాల్యూఏ. సో n వాల్యూ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ పడుతుంది అన్నమాట. n వాల్యూ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది. ఎస్, ఈజ్ దిస్ క్లియర్? ఇప్పటివరకు అయిన ప్రోగ్రామ్స్లో ఇదే కదా లాజిక్ ఉంది. సో నెక్స్ట్ టైం ఇంకా అయ్యే ప్రోగ్రామ్స్లో కూడా వీ విల్ డిస్కస్ ఇన్ దిస్ వే ఓన్లీ. ఒక్క ప్రాబ్లం 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా అంతా తెలుసుగా మీకు ఏం చేయాలి? అనాలిసిస్, పేపర్ వర్క్ అండ్ టెస్ట్. ఇది నేను 478 చేశాను. మీరు ఇంకో 5 డిజిట్ నెంబర్ తీసుకోండి, ఇంకో 4 డిజిట్ నెంబర్ తీసుకోండి, చేయండి, మీరు ప్రాసెస్ చేయండి.
ఇక్కడ మీరు పర్ఫెక్ట్ ఉండాల్సింది ఏంటో తెలుసా? మీకు లాజిక్ రావాలి అంటే ఆపరేటర్స్లో పర్ఫెక్ట్ ఉండాల్సిందే. అర్థమైందా? సో ఆపరేటర్స్లో పర్ఫెక్ట్ ఉన్నారనుకోండి, క్లియర్ అయిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటి, మెయిన్గా ప్రోగ్రామ్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏంటి, ప్రోగ్రామ్ కమర్షియల్ సినిమాలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఆర్ట్ సినిమాలాగా ఉంటుంది. ఆర్ట్ సినిమా అంటే తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ తక్కువ ఇన్ఫర్మేషన్లోంచి కూడా మీరు లాక్కోవాలి. ఎస్ అన్న, రైట్? గురాన్ని చెరువు దాకా తీసుకుపోయినా అసలు తాడైపోలేదా? తీసుకెళ్ళానా లేదా? తాడైపోలేదా? లేకపోతే తీసుకెళ్ళాను కదా, రైట్. సో ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవుదాం. ఓకే, రైట్. సో హోప్ఫుల్లీ ఎవ్రీ వన్ ఈస్ క్లియర్. ఏం చేయాలమ్మా, ఫస్ట్ ప్రోగ్రామ్ని బాగా 5 సార్లు చదవండి, 6 సార్లు చదవండి, అర్థమైనా మళ్ళీ ఒకసారి చదవండి, ప్రాబ్లం లేదు. మేబీ నెక్స్ట్ టైం ఇంకా ఇంకా బెటర్గా అర్థమవుతుందేమో, ఇంకా బెటర్గా అర్థమవుతుందేమో. ఓకే, ప్రోగ్రామింగ్ ఈజ్ లైక్ మణిరత్నం మూవీ, సింపుల్. ఆర్ట్ సినిమా కూడా చెప్పాను, మణిరత్నం మూవీ ఫుల్ హైలైట్ ఉంటుంది, కలర్స్ గిలర్స్ అన్నీ బాగుంటాయి. కానీ ఏంటంటే ఒక సీన్ కట్ అయితే ఇంకో సీన్ అర్థం కాదు, ఇంకో సీన్ కట్ అయితే ఇంకో సీన్ అర్థం కాదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాలి. ఎస్, రైట్. అర్థమైందా? మణిరత్నం సినిమాలు తెలుసు కదా, ఎట్లుంటే తెలుసు కదా. ఇద్దరు అని వచ్చింది, మేము చిన్న ఉన్నప్పుడు ఇద్దరు అన్న సినిమా వచ్చింది. నేను లక్కీగా నేను ఆ రోజు నేను పోలేదు, మా ఫ్రెండ్స్ అందరు పోయి నెత్తులు పట్టుకుని వచ్చారు. ఏం సినిమా రా బాబు, ఆ? మంచి సినిమా. ఇద్దరు చూసారు కదా, రైట్? దళపతి ఇద్దరు ఫేవరెట్ డైరెక్టర్, వెరీ గుడ్. దళపతి మణిరత్నం, రైట్? రోజా, ఆఫ్ కోర్స్, రైట్. ప్రోగ్రామింగ్ ఈజ్ లైక్ మణిరత్నం మూవీ, స్లో ఉంటుంది కానీ ఎక్కిందంటే మాత్రం మజా, రైట్? థ్యాంక్ యూ. డైరెక్షన్ ఇష్టం అమ్మా? నీకు హితేష్ కా నీకా? ఇద్దరికి ఇష్టం.